హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ చూపిస్తాను. ఈ ఆలయం చేరుకోవడానికి బస్ స్టాండ్ నుంచి, రైల్వే స్టేషన్ నుంచి బస్సులు ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఘాట్ రోడ్ మార్గం. ఈ ఆలయానికి మెట్ల మార్గం కూడా ఉంటుంది. మొత్తం 465 మెట్లు ఉంటాయి. ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలంలో ఉంది. శంఖవరం గ్రామం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే తుని నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజమండ్రి నుంచి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే కాకినాడ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో గల రత్నగిరి కొండపై నిర్మించారు. ఇక్కడ పంపా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ స్వామివారు పిలిచిన వెంటనే పలుకుతారు అనే నానుడి ఉంది. అనిన ప్లస్ వరం అన్నవరంగా ప్రసిద్ధి చెందింది. ఈ అన్నవరం ఆలయం హిందువులకు సుప్రసిద్ధ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. కొండపైన వసతి గృహాలు కూడా నిర్మించారు. అలాగే ఇక్కడ సీతారాముల ఆలయం, కనకదుర్గమ్మ ఆలయం, వినాయకుడు, అలాగే వనదుర్గమ్మ ఆలయం కూడా ఉన్నాయి. పరమేశ్వరుడు రమా సహిత సత్యనారాయణ స్వామికి ఉదయం 4:30 నుంచి ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనాలను కల్పిస్తారు. కార్తీక మాసంలో ప్రజల రద్దీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. మీరు చూస్తున్నదంతా ఆలయ ప్రాంగణం. ఇక్కడ పిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. గుడికి సంబంధించిన ఏ సమాచారాన్నైనా అందిస్తారు. అలాగే ప్రసాదాల కౌంటర్లు కూడా ఉన్నాయి. ప్రసాదాన్ని విస్తరాకుల్లో అందిస్తారు. అలాగే ఇప్పుడు బంగి అనే వేరొక ప్రసాదాన్ని కూడా తయారు చేస్తున్నారు. ఇక్కడ వివాహాలు జరుపుకోవడానికి ప్రత్యేకమైన కళ్యాణ మండపాలు కూడా ఉన్నాయి. అలాగే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా జరుగుతున్నాయి. ఈ ఆలయంలో 150 రూపాయలు, 300, 700 రూపాయలు, 1500 రూపాయలు స్వామివారి వ్రతానికి టికెట్ల రుసుముగా తీసుకుంటున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నది వ్రతాలు జరిగే భవనం. ఈ ఆలయంలో నిత్య వ్రతాలు, నిత్య అన్నదానం కూడా జరుగుతున్నాయి. అన్నదానానికి ప్రత్యేకమైన స్థలం కూడా ఉంది. చూసారు కదా అన్నవరం ఆలయం గురించి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.